బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై రియాక్ట్ అయ్యారు సోనియా గాంధీ. ఈ మేరకు హర్ష కుమార్ కు సోనియా గాంధీ లేఖ రాశారు. ఏప్రిల్ 16న హర్ష కుమార్ రాసిన లేఖకు సమాధానం ఇచ్చారు సోనియా గాంధీ. ప్రవీణ్ మృతి విషయం నా దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు ఆమె. మీరు లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు సోనియా గాంధీ. దానికి సంబంధించిన ఆ లెటర్ని మీరు చూడడం జరుగుతోంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఇన్ఫాక్ట్ మరణానికి సంబంధించి సోనియా గాంధీ రియాక్ట్ అయ్యారు. డియర్ శ్రీ హర్ష కుమార్, ఐ హోప్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ ఇన్ గుడ్ హెల్త్ అంటూ చెప్పుకొచ్చారు. ఒకసారి ఆ లెటర్ని ఆపే ప్రయత్నం చేద్దాం, సో దట్ ఒకసారి కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. ఎస్, మీరు చూడొచ్చు. డియర్ శ్రీ హర్ష కుమార్, ఐ హోప్ this letter finds you in good health. I'm writing to acknowledge receipt of your letter dated 16th April 2025 and to thank you for bringing to my attention the concerns regarding the suspicious circumstances surrounding the death of Sri Praveen Pagadala. I have taken note of these points you have raised with good wishes and to yours sincerely Sonia Gandhi కి సంబంధించి ఆ సంతకం మీరు చూడొచ్చు. అలాగే హర్ష కుమార్కి సంబంధించి ఆమె సమాధానంగా కొద్దిసేపటి క్రితం పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై రియాక్ట్ అయ్యారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. డియర్ శ్రీ హర్ష కుమార్ అంటూ ఆవిడ ప్రారంభించారు. మరీ ముఖ్యంగా మీరు గమనిస్తే 16వ తారీఖున మీరు రాసిన లేఖకు సంబంధించి నేను చూడడం జరిగింది, నా దృష్టికి వచ్చింది. దాంట్లో కొన్ని అంశాలకు సంబంధించి కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఒక్కసారి మీరు చూస్తే కనుక అదిగోండి, 16th April 2025 and thank you for bringing my attention. Thank you for bringing to my attention the concerns regarding the suspicious circumstances surrounding the death of Sri Praveen Pagadala. ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధించి ఆ మరణం చుట్టూతో ఉన్న ఆ కన్సర్న్స్ని నా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలను చెబుతూని ఐ హ్యావ్ టేకెన్ పాయింట్స్ ఆఫ్ దిస్ అంటూ కూడా చెప్పుకొచ్చారు కాంగ్రెస్ అధినేత్రి. ఈ నేపథ్యంలో హర్ష కుమార్ రియాక్షన్ ఏంటి, అలాగే ఎటువంటి కార్యాచరణతో కాంగ్రెస్ ముందుకు వెళ్ళబోతుంది అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసాం. ఏం జరుగుతోంది, ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఇటు హర్ష కుమార్ ఇప్పటికే దీని మీద మూవ్ ఆన్ అవుతున్నారు, దీని మీద ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశానికి సంబంధించి సీరియస్గా ఆంధ్రప్రదేశ్లో ఫైట్ చేయబోతోందా? ప్రవీణ్ పగడాల మృతిపై ఇంకా అనేక అనుమానాలు ఉన్న పరిస్థితి ఉన్న అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో అది ఇంకా నిన్న మొన్నటి వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ సంచలనంగా మారిన ఘటన అందరూ కూడా తెలిసిందే. మరో పక్కన ఖండాంతరాలు దాటి విదేశాల్లో కూడా దీనిపై నిరసనలు కూడా వెల్లువెత్తాయి. కానీ ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఈ యొక్క మాస్టర్ ప్రవీణ్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఎవరైతే ఉన్నారో సోనియా గాంధీకి కూడా మాస్టర్ ప్రవీణ్ కి సంబంధించిన విషయం ఆమె వద్దకు చేరిందని చెప్పాలి. ఎవరైతే ఉన్నారో మాజీ ఎంపీ హర్ష కుమార్ అయితే తను ఏప్రిల్ 16వ తారీఖున హర్ష కుమార్ అయితే సోనియా గాంధీకి అయితే లేఖ రాశారు. అలాగే ఆ లేఖ ఆమెకైతే చేరింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క లేఖ సారాంశంలో భాగంగా మనం చూసుకుంటే ఆయన దీనిపై ఈ విధంగా రాసినందుకు సమాధానంగా లేఖ కూడా సోనియా గాంధీ రాశారని చెప్పాలి. అలాగే మాస్టర్ ప్రవీణ్ విషయం నా దృష్టి వరకు కూడా తెచ్చినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ కూడా ఆమె ఇంగ్లీష్ దాని సందర్భంగా కూడా ఆమె వివరణ ఇచ్చారు. అలాగే మీరు లేవనెత్తినటువంటి అంశాలను పరిశీలిస్తున్నట్లుగా ఒక సమాధానం కూడా ఆమె అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా తెలిసిందే, ఇప్పటికే ఈ యొక్క మాస్టర్ ప్రవీణ్ విషయం మరో పక్కన కేఏ పాల్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. మరో పక్కన హర్ష కుమార్ కూడా దానిపై కేసులు కూడా నమోదయ్యారు. అలాగే పాస్టర్ అజయ్ పేరుతో పాటు 11 మందిపై కూడా దీనిపై కేసులు నమోదైన పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. మరో పక్కన వివాదం రేగుతుంది, మరో పక్కన అధికారులు ఇది ప్రమాదంగా జరిగిందని చెప్పేసి కేసునైతే క్లోజ్ చేసినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి అనుమానాలు ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇది ముమ్మాటికి హత్య అంటూ కూడా ఎవరైతే హర్ష కుమార్ చెప్పుకొస్తున్నారు, తన మీడియా ముఖం కూడా చెప్పుకొస్తున్నారు. ఇటీవల ఏదైతే ఈస్టర్ అలాగే గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని పాస్టర్ ప్రవీణ్ కి అయితే సంతాపం తెలియజేస్తూ క్యాండిల్ ర్యాలీ కూడా నిరసనగా అయితే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో ఉధృత వాతావరణం నెలకొంది. అలాగే పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించిన చనిపోయినటువంటి ప్రాంతంలో పాస్టర్లు భారీ ఎత్తున తరలి వచ్చారు, క్యాండిల్ తో నిరసన కూడా తెలియజేశారు. ఈ నేపథ్యంలో హర్ష కుమార్ కూడా ఇటీవల అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి తెలిసిందే. అరెస్ట్ చేసిన తరుణం కూడా దాదాపుగా 2 గంటల తర్వాత ఆయన్ని విడుదల చేసినటువంటి పరిస్థితి మరో పక్క కొనసాగుతుంది. ఎన్ని విషయాల్లో
పక్కన ఇలా జరుగుతుంటే ఆయన అయితే పాస్టర్ ప్రవీణ్ పై ఆయన పోరాటం అయితే చేస్తున్నారు. దీనిపై ఇంకా ఎంత దూరమైనా వెళ్తాను, ఇది ఇంకా ముమ్మాటికి వచ్చేది ఇది అనేది కూడా ఆయన అయితే లేవనెత్తి కూడా వస్తున్నారు. హర్ష కుమార్ రాసిన లేఖకు రియాక్ట్ అయ్యానంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భంలో హర్ష కుమార్ తో భేటీ అయ్యే అవకాశం ఉందా సోనియా గాంధీ? ఆ తర్వాత ఈ అంశానికి సంబంధించి ఇన్ఫాక్ట్ పార్లమెంట్లో ప్రస్తావించే సందర్భమో, లేకపోతే దీన్ని ప్రశ్నించే సందర్భమో, లేకపోతే ఇక్కడికి వచ్చి ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా ఫైట్ చేసే ప్రయత్నము, ఈ అంశాలకు సంబంధించి ఏమైనా చర్చ జరుగుతుందా? హర్ష కుమార్ ఏమైనా అంటున్నారు అక్కడ? అంటే ఆయన హర్ష కుమార్ అయితే 16వ తేదీన అయితే సోనియా గాంధీకి అయితే లేఖ రాశారు. సోనియా గాంధీకి లేఖ రాసిన నేపథ్యంలోనే ఆమె ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ విషయం అయితే ఆమె దృష్టికి ఇప్పటి వరకు కూడా వెళ్ళుండే అవకాశం అయితే లేదు. అంటే ఇప్పటికి ఏదైతే క్రిస్టియానిటీ మీద ఈ విధంగా దాడులు జరుగుతున్నాయనేది ఆయన అంతా ఇంకా లేఖలో ఇంకా చాలా అంశాలు అయితే రాసుకొచ్చారు. ఇది ముమ్మాటికి ఇది ఒక ప్రీ ప్లాన్డ్ గా అందులో మొదటి నుంచి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆయన పాస్టర్ ప్రవీణ్ పగడాల కాదు, బైక్ మీద డ్రైవ్ చేసింది, వైన్ షాప్ లోకి వెళ్లి ఈ విధంగా మద్యం తాగి చనిపోయినట్టుగా చిత్రీకరించారనే అంశాలు అనేక అంశాలు కూడా హర్ష కుమార్ కూడా అందులో లేవనెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ప్రమాదంగా బండి 5 అడుగుల లోతులో పడిపోతే ఏ విధంగా ప్రమాదం జరిగింది, ఒకవేళ బైక్ ప్రమాదమే జరిగి ఉంటే మాత్రం బైక్ ఒక పక్కన మనిషి ఒక పక్కన పడి ఉంటారు, అతని మీద పడి ఎలా ఉంటుందనేది కూడా అనుమానాలు ఆయన మొదటి నుంచి చూపిస్తున్నారు. ఈ అంశాలు కూడా అతని లేఖలో కూడా పూర్తిగా సోనియా గాంధీ అర్థమయ్యే రీతిలో కూడా వివరించినటువంటి పరిస్థితి ఉంది. ఆమె దానికి లేఖ అన్ని కూడా వివరణ అర్థం చేసుకున్న తర్వాత సోనియా గాంధీ కూడా సమాధానం ఇస్తూ ప్రవీణ్ మృతికి విషయం నా దృష్టికి తీసుకొచ్చినందుకు ఆమె ప్రత్యేకంగా హర్ష కుమార్ కూడా కృతజ్ఞతలు తన లేఖ ద్వారా రిప్లై ఇస్తూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మీరు లేవనెత్తినటువంటి అంశాలని పరిశీలిస్తున్నామంటే ఆమె పార్లమెంట్ లో సమావేశాల్లో కానీ తన ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద అంటే వీళ్ళకి అనుమానాలు అంటే రకరకాలుగా చెప్పుకొస్తున్నారు. అంటే బీజేపీ వెనకాల ఉందని ఒక పక్కన ఇది రకరకాలుగా అనుమానాలు ఉన్నాయని కూడా హర్ష కుమార్ చెప్పుకొస్తున్న నేపథ్యంలోనే మరో పక్కన కేఏపాల్ కూడా చెప్పుకొస్తున్నారు. ఈ అన్ని అంశాలు కూడా హర్ష కుమార్ కూడా చెప్పుకొచ్చి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అలాగే ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన తర్వాత గుడ్ ఫ్రైడే నాడు కూటమి ప్రభుత్వం పాస్టర్లకు ఏదైతే 5,000 నెలకు 5,000 రూపాయలు వాళ్ళకి ఇస్తూ 7 నెలలకు కానీ 35,000 రూపాయలు ప్రకటించిన సంగతి కూడా ఆయన వివరించారు. ఎందుకంటే ఈ విషయం పైన వాళ్ళు మాట్లాడకుండా ఉండేందుకు ఈ విధంగా పాస్టర్ల మృతి కూడా పంపించారనేది కూడా హర్ష కుమార్ ఈ లేఖలో కూడా వివరించే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే పాస్టర్లు సోనియా గాంధీ దృష్టికి కొన్ని అంశాలను లేవనెత్తారు. ఎందుకంటే లేఖలో ప్రస్తావించిన అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. లేఖలో ఏమన్నారంటే కనుక ఆమె Thank you for bringing to my attention the concerns regarding the suspicious circumstances surrounding the death of Sri Praveen Pagadala. అంటే ప్రవీణ్ పగడాల మరణం చుట్టూతో ఉన్న అనుమానాలకు సంబంధించి ఆందోళనకు సంబంధించి కావచ్చు, వాటిని నా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. సో కొన్ని అంశాలను ఇక్కడ ఆయన ప్రస్తావించినట్టుగానే మనం భావించాలి. సోనియా గాంధీకి రాసిన లేఖలు ఐ హ్యావ్ టేకెన్ నోట్ ఆఫ్ ద పాయింట్స్ యూ హ్యావ్ రైజ్డ్. మీరు రైజ్ చేసిన పాయింట్స్ని నేను నోట్ చేసుకోవడం జరిగింది అంటూ, అంటే నా దృష్టిలో ఉంచుకోవడం జరిగిందంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితుల్లో ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ అంశాన్ని గట్టిగా మాట్లాడే అవకాశం ఉందనుకో. ఎందుకంటే ప్రధానంగా ఒక క్వశ్చన్ రైజ్ అవ్వడం జరుగుతుంది. షర్మిల కావచ్చు, మిగతా వాళ్ళు ఇంకా రియాక్ట్ కావడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి అంటూ కూడా క్వశ్చన్ రైజ్ అవుతున్న విధంగా హర్ష కుమార్ రియాక్షన్ ఇప్పుడు కాంగ్రెస్ రియాక్షన్గా చూసే అవకాశం ఉంటుందనుకోవాలా? సోనియా గాంధీతో ఒకవేళ భేటీ అయిన తర్వాత నుంచి ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ? నుంచి ఎటువంటి వాయిస్ అయితే క్లియర్ గా రాలేదు. ఎటువంటి పార్టీల నుంచి కూడా పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఎటువంటి మద్దతు కూడా లభించలేదని చెప్పాలి. కేవలం హర్ష కుమార్ మాత్రమే, అతను మాజీ ఎంపీ గాను ఒక దళిత నాయకుడు గాను కూడా అందరూ కూడా తెలిసిందే. ఆయన అమలాపురం మాజీ ఎంపీ కూడా పనిచేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ తను ఇప్పటి వరకు తన ఒంటరి పోరాటంగా తన వ్యక్తిగత దీని ఒక అంశంగానే పోరాడారు. అంటే పాస్టర్ ప్రవీణ్ ఇది ఒక క్రైస్తవ సంబంధించినటువంటి పాస్టర్ కాబట్టి ఆయన్ని ఈ విధంగా హత్య చేశారు, ఇది హత్య చేసి ఒక ప్రమాదంగా చిత్రీకరించారనేది కేవలం అతను మాత్రమే అతని వాయిస్ వినిపించింది. మరో ప్రక్కన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులుగా ఉన్న ఎవరైతే కేఏపాల్ గారు మాట్లాడిన విషయం అందరూ కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన హైదరాబాద్ లో ఉంటున్నారు పాస్టర్ ప్రవీణ్ పగడాల. హైదరాబాద్ లో ఒక పక్కన దీనిపై రేవంత్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించాలంటూ కూడా పదే అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా దానిపై మాట్లాడిన పరిస్థితి దాఖలాలు అయితే కనిపించలేదు. ఎందుకంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశం ఏదైతే ఒక క్రైస్తవ సామాజిక వర్గానికి సంబంధించిన
సంబంధించినటువంటి అంశం కావడంతో ఇక్కడ సంబంధించిన ఎవరు కూడా దీనిపై ఎవరు కూడా మాట్లాడలేరు. కానీ ఇది ఢిల్లీ గల్లీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి అంశాన్ని ప్రతిదీ అంశాన్ని ఆ రోజు ఎప్పుడైతే మరణించిన కానీ పిఎం రిపోర్ట్ ఎప్పుడు జరిగింది, పోలీసులు ఏ విధంగా వివేచన చేశారు అంటూ కూడా అవన్నీ కూడా పోలీసులు తనపై ఏ విధంగా దౌర్జన్యం చేశారు, ఇటువంటి అంశాలన్నీ కూడా ఆయన ఆవిడ దృష్టికి కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే డైరెక్ట్ గా ఈ యొక్క అంశాన్ని పరిశీలిస్తున్నామంటే దీనిపై అంటే ఇది చాలా పెద్దగా అంశంగా కనపడుతుందని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడితో ఆగే పరిస్థితి అయితే కనపడడం లేదు. ఎందుకంటే సోనియా గాంధీ వరకు వెళ్ళిందంటే ఈ కేవలం అక్కడ ఏదైతే కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి నాయకురాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీయే ఈ అంశాన్ని కూడా పదే కూడా ఈ యొక్క బీజేపీపై ఒక అంశంగా దానిపై విమర్శన అంశంగా కూడా మాట్లాడేందుకు కూడా దీనిపై సిద్ధపడే అవకాశం కూడా క్లియర్ కట్ గా కనపడుతుందని చెప్పొచ్చు. సచిన్, ఏదేమైనా మరి ఈ అంశం మరి సోనియా గాంధీ దీనిపై పరిశీలిస్తున్నామంటే ఒక పక్కన రాహుల్ గాంధీ కూడా రేపు ఎల్లుండో కూడా ఆయన కూడా స్పందిస్తవచ్చు. ఎందుకంటే ఆమెకి దృష్టికి వచ్చినటువంటి లేఖాంశాన్ని ఆయన రాహుల్ గాంధీ కూడా రేపు ఎల్లుండో కూడా మాట్లాడే అవకాశం అయితే క్లియర్ కనపడుతుంది. దీనిపై పార్లమెంట్ లో కూడా చర్చించి ఈ యొక్క బీజేపీ చేస్తున్నటువంటి అంశాలపై కూడా ఒక వ్యతిరేకాంశంగా కూడా మాట్లాడే అవకాశం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. మరి చూడాలి మరి దీనిపై హర్ష కుమార్ రేపు మళ్ళీ మాట్లాడతారు. మొత్తంగా అయితే మాత్రం ఇటు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై రియాక్ట్ అయ్యారు సోనియా గాంధీ. ఈ మేరకు హర్ష కుమార్ కు సోనియా గాంధీ లేఖ రాశారు. ఏప్రిల్ 16న హర్ష కుమార్ రాసిన లేఖకు సమాధానంగా లేఖ రాశారు సోనియా గాంధీ. ప్రవీణ్ మృతి విషయం నా దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు సోనియా గాంధీ. మీరు లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు సోనియా గాంధీ.